నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఉన్నత విద్యావంతురాలు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఉన్నత ఆశయంతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేడు ఆ పార్టీకే ఆమె గొంతుగా మారారు. ఆమెనే విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. 1984 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం మండలంలోని లింగరాజ్పాలెం గ్రామంలో అనిత జన్మించారు. ఆమె తండ్రి పేరు వంగలపూడి అప్పారావు. వంగలపూడి అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏఎం ఈడీ పూర్తి చేశారు. అనంతరం టీచర్ ఉద్యోగం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజవరంలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. వంగలపూడి అనిత ఉపాధ్యాయురాలుగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా నియమితురాలయ్యారు. అయితే అది కాస్త వివాదాస్పదంగా మారడంతో ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. అనంతరం 2019 ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2021 జనవరి 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా వంగలపూడి అనితను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా వంగలపూడి అనిత ఉన్నారు. టీడీపీ ముద్దు, అనిత వద్దు అంటూ గతంలో అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు, నిరసనలు, సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో అనితకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని 2019 ఎన్నికల్లో అనితను కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు. 2024 ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి తిరిగి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన కంబాల జోగులపై 43,737 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంత్రివర్గం కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 చోటు కల్పించారు. మంత్రివర్గంలో సగానికి పైగా కొత్తవారే ఉండడం గమనార్హం. ఈసారి కేబినెట్ లో 17 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. 10 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు ఉండడం విశేషం. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు.